ఒక వ్యవస్థని విధ్వంసం చేయడం చాలా సులభం, మళ్ళీ నిర్మాణం చేయడం చాలా కష్టం. కాశ్మీర్లో 70 ఏళ్ల విధ్వంసాన్ని ఇప్పుడు దారికి తీసుకొస్తున్నాం. ఒక రకంగా 20-30% పని మారింది. ప్రభుత్వాలు ఎన్ని మారినా ప్రాంతీయ పార్టీల గుప్పెట్లో ఉన్నటువంటి కాశ్మీరం ఇప్పుడు స్వతంత్ర ఆలోచనలు చేసే యువత దిశగా అడుగులు వేస్తోంది. రాళ్ళేయడం మానేశారు, ఘర్షణలకు దిగడం మానేశారు, ప్రజాస్వామ్యాన్ని నమ్ముతున్నారు, ప్రాంతీయ పార్టీల మీద నమ్మకం వదిలేశారు, ఓటింగ్లో పాల్గొంటున్నారు. 50%కి పైగా కాశ్మీర్ లోయలో ఓటింగ్ జరుగుతుంది. అట్లాగే భారత వ్యతిరేకత తగ్గించుకుంటున్నారు. ఇది చాలా మంచి పరిణామం. దీన్ని చెడగొట్టడం కోసమే అక్కడ అసాంఘిక శక్తులు రంగంలో ఉన్నాయి. అందులో ప్రత్యేకించి జరుగుతున్నటువంటి తతంగం చూస్తున్నాం. దాడులు, అక్కడికి ఎవరిని రానియకుండా చూసే ప్రయత్నాలు. ఇది చేసేది పాకిస్తాన్ ఒక్కటే కాదు, పాకిస్తాన్ని ముందుండి నడిపించేటటువంటిది యూరప్ దేశాలు. యూరప్ దేశాలకి భారతదేశం సస్టైనబుల్ అయితే, సక్సెస్ఫుల్ అయితే ప్రమాదం. కాశ్మీర్ కనుక ఈ గొడవల రహిత రాష్ట్రంగా ఉంటే ప్యారిస్కి ఎందుకు పోవాలా? ఏముందని అక్కడ? కృత్రిమమైనటువంటి సంస్కృతి అక్కడ ఉంది, కృత్రిమమైనటువంటి అభివృద్ధి అక్కడ ఉంది, సహజ సిద్ధమైనటువంటి వాతావరణం ఇక్కడ ఉంది. అలాగే ప్రపంచంలోని ఏ థాయిలాండ్ దగ్గర నుంచి ఏ దేశానికైనా పాశ్చాత్య దేశాలకు పోయేటటువంటిది వాతావరణ పరంగా చల్లగా ఉంటుంది. అక్కడ ప్రకృతిపరమైనటువంటి అవన్నీ మనిషి సృష్టించిన ప్రకృతి. ఇక్కడ ప్రకృతి తనకి తాను సహజసిద్ధమైనటువంటి అందం. అలాంటి చోట అభివృద్ధి చెందితే టూరిస్టులు వాళ్ళకి తగ్గిపోతారు, వాళ్ళోళ్ళు మన దగ్గరకు వస్తారు. ప్లస్ భారతదేశం శక్తివంతమైతే ప్రమాదం వాళ్ళకి. కాబట్టి ఎప్పటికప్పుడు మనల్ని డిస్టర్బ్ చేయడానికి కాశ్మీర్ని వాడుకున్నారు, పంజాబ్ని వాడుకున్నారు, ఈశాన్య రాష్ట్రాలను వాడుకుంటున్నారు. ఇదంతా పేరుకి పాకిస్తాన్ ముందుంటుంది, కానీ వెనక నడిపించేటటువంటి వాళ్ళల్లో ఇంక్లూడింగ్ చైనాని కూడా నడిపించేది వాళ్ళే. అమెరికా, యూరప్ దేశాలు వాళ్ళతో కలుస్తుంది చైనా కూడా. అట్లాంటి విషయంలో పాకిస్తాన్ అయినా చైనా అయినా ఇక్కడ సమస్యల్లా ఇది ప్రస్తుతం మారింది కాశ్మీర్. ఈ కాశ్మీరం అనేటటువంటిది ఒక తరం ఇంకొక తరం ఇలాగే నడవగలిగితే బాగానే ఉంటుంది. మధ్యలో ప్రభుత్వాలు మారితే మళ్ళీ మొదటికి తీసుకొచ్చే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ దేశపు భవిష్యత్తు అన్నది కాశ్మీర్ విషయంలో ఎలా ఉంటుందో చూడాలి.